హలో ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన 'రవితేజ' అన్న ఫ్యాన్స్‌కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అసలు బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలో లేదో తెలియదు. లేకపోతే ఇది ఒక అప్‌డేట్ అని చెప్పుకోవాలో తెలీదు. ఎందుకు అంటే 'రవితేజ' నుంచి గతంలోనైతే 'ధమాకా' మూవీ వచ్చింది కదా! నిజం చెప్పాలి అంటే 'ధమాకా' మూవీ మన 'రవితేజ' అన్న కెరియర్‌లోనే ఒక హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీగా అయితే నిలిచిందనమాట. నిజంగా అదొక పెద్ద బ్లాక్ బస్టర్ అనే చెప్పుకోవాలి మన 'రవితేజ' అన్న కెరియర్‌లోనైతే. 100,00,00,000 మార్క్ అయితే ఇప్పటికొచ్చి మన 'రవితేజ' అన్న కెరియర్‌లోని ఒక్క మూవీ కూడా అందుకోలేదు. అంటే ఒక్కసారి ఆలోచించండి. ఆ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో. మన 'శ్రీలీల' గారు అదే విధంగా 'రవితేజ' నటించిన ఆ మూవీ అయితే చాలా పెద్దగా ఆడిందనమాట. ఇప్పుడు సేమ్ డైరెక్టర్‌తోనైతే మళ్ళీ మూవీ ఉండబోతుందంట. ఇదైతే మన 'దిల్ రాజు' గారైతే దీనికి ప్రొడ్యూస్ చేస్తున్నారంట. అంతే కాకుండా ఇంకొక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇది ఒక విధంగా ఫ్యాన్స్‌కి డిసప్పాయింట్ అని చెప్పాలో తెలీదు. ఒక అప్డేట్ అని చెప్పాలో తెలీదు. నాకు తెలిసినంత వరకు ఇదొక డిసప్పాయింట్ అనే చెప్తాను. ఇప్పుడు 'ధమాకా'కి సీక్వెల్ కింద అయితే ఈ మూవీ అయితే మన ముందుకైతే రాబోతుందన్నమాట. అంటే ఇది ఇంకా అఫీషియల్ కాలేదు గానీ, ఇప్పుడు గాని ఒకవేళ గాని ఇదే గనక నిజం అయినట్లయితే ఖచ్చితంగా గూడా ఫ్యాన్స్ మొత్తం గూడా చాలా నిరాశ పడతారు అనైతే మనమైతే ఖచ్చితంగా చెప్పుకోవచ్చనమాట. ఎందుకు అంటే 'కిక్కు' ఏ విధంగా ఆడిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా! దానికి సీక్వెల్‌గా 'కిక్ 2'ని తీసుకొచ్చారు. ఆ మూవీ రిజల్ట్ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆ మధ్య వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావుకి' కూడా సీక్వెల్ తీసుకొద్దాం అనుకున్నారు. కానీ ఆ మూవీ ఇంపాక్ట్ వల్ల ఆ మూవీ కూడా వదిలేసారనమాట. అంతకు ముందు వచ్చిన 'డిస్కో రాజా'కి సీక్వెల్ తీసుకువద్దాం అనుకున్నారు. కానీ అది కూడా అలాగే అయిపోయింది. అంటే ఆ మూవీ అంత పెద్ద బాంబుని పేల్చిందనమాట ఇండస్ట్రీ దగ్గర. నిజంగా దారుణమైన ఫలితం అయితే ఆ మూవీ చూడడం కారణం చేత ఆ మూవీకి అయితే సీక్వెల్ అయితే మానేశారనమాట. ఇంకొక విషయం మరి 'రామారావు ఆన్ డ్యూటీ' దానికి కూడా సీక్వెల్ తీసుకువద్దామని ప్లాన్ చేశారు. ఆల్రెడీ మన లాస్ట్ లోనైతే ఒక ట్విస్ట్ కూడా ఇచ్చారు విలన్ ఎంట్రీకి. కానీ ఆ మూవీ కూడా దారుణమైన పరాజయం ఎదురు కావడం చేత అయితే ఆ మూవీ కూడా సీక్వెల్ అయితే తీసుకురాలేదనమాట. ఇప్పుడు ఈ 'ధమాకా'కి సీక్వెల్ వస్తుంది అంటే ఫ్యాన్స్ మొత్తం కూడా చాలా నిరాశ పడుతున్నారు. అంటే ఇది అఫీషియల్ కాలేదు గానీ ఒకవేళ గాని ఇదే గనక అఫీషియల్ అయితే ఖచ్చితంగా కూడా ఫ్యాన్స్ మొత్తం బాధపడతారు. అదే విధంగా ఈ అప్డేట్‌నైతే జీర్ణించుకోలేరు అనే విధంగా అయితే మనకైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. బ్లాక్ బస్టర్ కొడితే ఓకే. కానీ ఒక్క విధంగా గాని తేడా కొట్టిందా నిజంగా అయితే ఫ్యాన్స్ మొత్తం కూడా చాలా డిసప్పాయింట్ అవుతారని అయితే మనం అయితే గట్టిగా చెప్పుకోవచ్చనమాట. అంటే 'రవితేజ'కి ఈ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవ్వదు. సీక్వెల్ సెంటిమెంట్ అయితే వర్కౌట్ అవ్వదని అయితే ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. మరి ఇది ఎంతవరకు నిజమో తొందరలోనే మనకైతే న్యూస్ అదే ఒక అప్డేట్ అయితే ఇస్తారనమాట. అఫీషియల్ అప్డేట్ అయితే ఇస్తారు. ఇది తొందరలోనే మన ముందుకు ఈ ఉందా? లేదా? అన్నదైతే మన ముందుకు తొందరలోనే రావాలని అయితే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. అప్పుడే మనం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుందన్నమాట. థాంక్ యూ.